వరంగల్ పట్టణంలో మంచినీటి సమస్య తీర్చాలి అంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట 26 డివిజన్ వాసులు ఆందోళనకు దిగారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొంతనలేని కుంటి సాకులు చెప్పుకుంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. డివిజన్లో వాటర్ ట్యాంక్ ఉండి కూడా మంచినీటి కోసం ఎదురు చూస్తున్నామని ఆరోపించారు. బడాబాబుల ఇండ్లలో మోటార్లతో నీళ్లు పట్టుకోవడంతో కింది ఇళ్లకు నీటి సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లతో నీరు తోడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నారు. సంజరాని మేడం బంగ్లా కట్టింది. మాకు నీళ్ళు అంతకుముందు మంచిగా వచ్చేది. ఆ పైపులు అన్ని వాళ్ళు కలుపుకున్నారు. మాకు 2 సంవత్సరాల కంటే నీళ్ళు వస్తలేవు. కష్టపడుతున్నాము, ఇంటింటికి అడుక్కుంటున్నాం. నీళ్లు ఎవరి ఇళ్లకు రానిస్తలేరు, గేట్లు పెట్టుకుంటాను. నీళ్లు దొరుకుతలేవు. 20 రూపాయలకు ఒక క్యాను కొనుకొచ్చుకునే శక్తి లేదు. పూజ చేసుకుంటే బతికేటోళ్ళం. నీళ్లు రాక 2 సంవత్సరాలు. ఒక బోరింగ్ లేదు, ఓ వాటర్ ట్యాంకీలు లేవు, ఏం లేవు. మా ఊరుకు ఒక అడవిలో బతికినాడు బతుకుతాను. మాకు నీళ్ళ సుక్కలేదు. వాటర్ ట్యాంక్ పక్కకే ఉన్నది కానీ సప్లై లేదు. సప్లై చేస్తారు వాళ్ళు. ఆ బోర్ ఉన్న వాళ్ళు గోడలు తిప్పుకున్నారు. గోడలు తిప్పుకొని ఇది మీది కాదు, మేము చేసుకున్నది, ఇది గవర్నమెంట్ది కాదంటాడు. ఆ నీళ్లు కూడా పట్టుకొని ఇస్తలేడు. ఇది కరెంటు మాది, ఈ బోరు మాది అని వాళ్ళు వెళ్ళగొడతాను. నీళ్లు పట్టుకొని ఇస్తలేరు. దాని కలెక్షన్ తీసిండ్రు. ఇంతకుముందు ఎవరికైనా ఫిర్యాదు చేసినా? ఇప్పుడే వచ్చినా? చాలా సార్ రోడ్డు మీద కూడా ధర్నా చేస్తున్నాం సార్. మేము అట్లా కూడా పట్టించుకోలే. బిందె లైన్ గా పెట్టి ధర్నా కూడా చేసినాం, పట్టించుకోలే. నా పేరు జన్ను పాప. లక్ష్మీపురం 26వ డివిజన్. మా కార్పొరేటర్ వచ్చేసి బాల్య సురేష్. మేము అనేక మార్లు వాటర్ కోసము బాల్య సురేష్ కార్పొరేటర్ గారికి ఫిర్యాదు చేశాం. మున్సిపాలిటీ కమిషనర్ 2024, 2025 సుధా కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ మాకు వాటరు అనేది వస్తలేదు. ఒక్క క్యాన్ 10 రూపాయలు కొనుక్కోవాలంటే మాకు మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క క్యాన్ 20 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ పిల్లలను సరైన సమయంలో తయారు చేయలేకపోతున్నాం. వాటర్ మొత్తం ఇబ్బంది అవుతుంది. మాకు పక్కకు పడ్డ మున్సిపాలిటీ అది అపార్ట్మెంట్లకు వాటర్ తరలించిపోతారు. మళ్ళీ సంజరాని అనే పెద్ద బోర్లు పెట్టుకొని మరీ వాటర్ కంప్లీట్ మాకు ఒక్క సుక్క సుధా వాటర్ వస్తలేదు. అనేక మరి ఏఈ గారికి సుధా మున్సిపాలిటీ చార్బోలు ఏఈ గారికి మాకు అతి సమీపం దగ్గర ఉన్నప్పటికీ కానీ ఆ ఏఈ గారి సుధా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎందుకని ఇవన్నీ మేము చాలాసార్లు రివ్యూ మీటింగ్గా ఏర్పాటు చేసి మున్సిపాలిటీ కమిషనర్ 2 కమిషనర్లు మారారు. 2 కమిషనర్లకు పిటిషన్ ఇచ్చినా కానీ ఆ ఒక్కరోజు మట్టుకే వస్తుంది తప్ప నిత్యం మాకు వాటర్ రావడం లేదు. వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ స్పందించి మా ఏరియాకు, మా 13వ బ్లాక్ 26వ డివిజన్కు వాటర్ వెంటనే పంపించాలని మా మనవి సార్. అనేక మార్లు ఇచ్చి రోడ్ల మీద ధర్నా చేసి ఇప్పుడు మెయిన్ ఆఫీస్కి వచ్చి నిరసన జరుపుతున్నాం. దయచేసి మా యొక్క విజ్ఞప్తిని అందించి మున్సిపాలిటీ కమిషనర్ స్పందించి, కలెక్టర్ గారు స్పందించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి మాకు వాటర్